హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్ప్రియా రెడ్డి దొండేటి. ఈరోజు మనం ఒక కొత్త రెసిపీని నేర్చుకోబోతున్నాం, అదే గోంగూర చికెన్. ఈ రెసిపీని ప్రత్యేకంగా నీలిమా గారి కోసమే ప్రిపేర్ చేశాను. నీలిమా గారు, సారీ అండి, కొంచెం లేట్ అయింది పోస్ట్ చేయడం. మీరు అడిగిన రోజే నేను కుక్ చేశానండి, కొంచెం పోస్ట్ చేయడానికి లేట్ అవుతుంది. ఇక్కడ నేను మీకు కావాల్సిన పదార్థాలు, అందులోకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో అన్నీ క్లియర్గా చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. చెప్పాను కదండి, నేను అన్ని ఏమేమి కావాలో అన్నీ ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. అలా చేసుకోవడం వల్ల మనకి ప్రాసెస్ అనేది ఈజీ అవుతుంది. ఈ రెసిపీకి మెయిన్ ఇంగ్రీడియంట్ గోంగూర ప్లస్ చికెన్. రెండింటిని నీట్గా క్లీన్ చేసుకొని రెడీ చేసుకొని పెట్టుకోండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని వేడి చేసుకొని తర్వాత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత కావాల్సిన పదార్థాలు వేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్, టమాటా అన్నీ స్టెప్ బై స్టెప్ వేసుకొని లైట్గా గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యే వరకు వేగనివ్వాలి. తర్వాత కొంచెం సేపు మనం మూత పెట్టుకొని ఒక 5 minutes వెయిట్ చేయాలి. ఇప్పుడు దీనిలోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు యాడ్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత దీనిలోకి కొంచెం పసుపు, తర్వాత కొంచెం సాల్ట్ టేస్ట్కి తగ్గట్టుగా చూసుకుంటూ వేసుకోవాలండి. నేను ఇక్కడ లైట్గా వేసుకుంటున్నాను, మీరు చూసుకుంటూ వేసుకొని మనం స్టెప్ బై స్టెప్ యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కలుపుకుంటూ ఉండాలండి. తర్వాత కొంచెం సేపు మనం మూత పెట్టి వేగనివ్వాలి. చూసారు కదా, మంచి కలర్లోకి టర్న్ అయ్యాయి. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన మన క్వీన్ గోంగూర వచ్చేసింది. ఈ గోంగూరని నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి. పచ్చివాసన పోయే వరకు దీన్ని మనం కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, మొత్తం మగ్గిపోయింది. అసలు గోంగూర మనకు కనిపించట్లేదు కూడా కదండి, కానీ మంచి స్మెల్ వస్తుంది. చాలా బాగుంటుందండి టేస్ట్ గోంగూర చికెన్. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సండేకి అయితే పర్ఫెక్ట్, సండే స్పెషల్ గోంగూర చికెన్ కర్రీ. తర్వాత దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం తీసుకున్న చికెన్ క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 1.5 kg వరకు తీసుకున్నాను కాబట్టి 4 spoons యాడ్ చేశాను. తర్వాత గరం మసాలా, ఇప్పుడు దీని అంతటిని పచ్చివాసన పోయే వరకు వేగనిచ్చాలండి. చూసారు కదా, ఆయిల్ మొత్తం పైకి వస్తుంది. ఈ టైంలో మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ని ఇప్పుడు మనం ఈ చికెన్ని యాడ్ చేసుకోవాలండి. నీట్గా క్లీన్ చేసుకోవాలండి చికెన్. నీచు స్మెల్ అనేది లేకుండా పోతుంది. కొంచెం సాల్ట్ వేసుకొని వాష్ చేసుకుంటే ఇంకా మంచిదండి. ఇప్పుడు మనం ముందుగా ప్యాన్లో ఉన్న మిశ్రమాన్ని మొత్తాన్ని చికెన్కి పట్టేలాగా కలుపుకోవాలి.
తర్వాత లైట్గా సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం కలుపుకుంటూ ఉండాలి. తర్వాత దీన్ని మనం కొంచెం సేపు మూత పెట్టుకొని వదిలేయాలండి. దాదాపుగా ఒక 15 మినిట్స్ వరకు వదిలేయాలండి. చూసారు కదా, మొత్తం వాటర్ అంతా పైకి వచ్చేసి ఎలా వచ్చిందో చికెన్. మళ్ళీ ఒకసారి మనం కలుపుకొని ఉప్పు అదంతా సరిపోయిందా లేదా అని టేస్ట్ చూసుకొని, ఒకవేళ సరిపోకపోతే కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ చూసుకుంటూ ఉండండి. కుక్ చేస్తున్నప్పుడు మాత్రం ఎంత మంచి స్మెల్ వస్తుందోనండి. నాకు కొంచెం వాటర్ తక్కువ అయిపోయినట్టు, కొంచెం గ్రేవీగా కావాలి అండి, కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 80% వరకు కుక్ అయిపోయింది. ఈ టైంలో మనం కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే కింద స్టవ్ మీద హై ఫ్లేమ్లో పెట్టాం కదండి, అడుగంటడానికి ఛాన్స్ ఉంటుంది. తర్వాత దీనిలో మనం గరం మసాలా, తర్వాత చికెన్ మసాలా కొంచెం వేసుకొని కలుపుకోవాలండి. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో వచ్చిందండి. ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ తెలుసుకోవాలని ఉన్నా ప్లీజ్ కామెంట్ చేయండి. మీరు ఏం రెసిపీ చూడాలనుకుంటున్నారు, నేను ఖచ్చితంగా కుక్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ రాందైతే నేర్చుకునైనా చేస్తానండి. ప్లీజ్ గుర్తు చేస్తున్నాను అనుకోవద్దు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హరిప్రియా రెడ్డి ఉండేది. చూస్తున్నారు కదా, మన రెసిపీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. అట్లా ఆయిల్ పైకి తేలుతుంది అంటేనే మనకు ముక్క బాగా ఉడికిపోయినట్టు అర్థం అండి. ఇప్పుడు దీనిలోకి మనం కారం యాడ్ చేసుకోవాలి. కారం ఎక్కువ వేస్తున్నా అనుకోవద్దండి, మేము కొంచెం స్పైసీగానే తినడానికి ఇష్టపడతాము. బాగా కలుపుకొని తర్వాత దీనిలోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవాలండి. ఈ కొబ్బరి పౌడర్ వల్ల ఏంటంటే ఆ వాటర్ లిక్విడ్ కన్సిస్టెన్సీ మొత్తం దగ్గరగా అయిపోయి మంచి గ్రేవీ లాగా రెడీ అవుతుందండి. కొంచెం ఆ పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. చూస్తుంటేనే నోరు ఊరుతుందండి, చాలా టేస్టీగా ఉంది. కలర్ చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. దీనిలోకి రాగి ముద్ద అనేది పర్ఫెక్ట్ కాంబినేషన్. రాగి ముద్ద, గోంగూర చికెన్ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది కదండి. తర్వాత దీనిలోకి గార్నిష్ కోసం కొత్తిమీర, మన రెసిపీ కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా వచ్చింది అనేది నేను మీకు చెప్తాను. సారీ నేను మాత్రమే కాదండి, మా అత్తయ్య చేత కూడా చెప్పిస్తాను మీకు రెసిపీ ఎలా ఉంది ఏంటి అనేది.
ఖచ్చితంగా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thank you for the watching. Bye bye.